వెల్కమ్ టు అవర్ ఛానల్. రైల్వే గ్రూప్ డీలో 09/2025కి సంబంధించి ఈ కాల్ లెటర్ లింక్ అయితే ఈ రోజున అప్డేట్ కావడం జరిగింది. వెబ్సైట్లో ఇప్పుడే ఓపెన్ అయింది. మీరు కూడా సికింద్రాబాద్కి అప్లై చేసి ఉంటే వెంటనే సికింద్రాబాద్ వెబ్సైట్ ఓపెన్ చేసి మీకు ఈ కాల్ లెటర్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. ఈ యొక్క ఈ కాల్ లెటర్ అనేది ఎగ్జామ్కి 4 డేస్ ముందు మాత్రమే డౌన్లోడ్ అవుతుందని చెప్తారు, కానీ ఎగ్జామ్కి 1 డే ముందు మాత్రమే ఈ యొక్క ఈ కాల్ లెటర్ డౌన్లోడ్ అవుతుంది. ఈ యొక్క లేటెస్ట్ అప్డేట్లో ఇది 30వ తేదీ వచ్చిందని ఉంది, కానీ యాక్చువల్గా ఇది ఓపెన్ కావడం మాత్రం ఈ రోజే ఓపెన్ అయింది. మనం లేటెస్ట్ అప్డేట్స్ ఇక్కడ కింద చూసినట్టయితే ఇక్కడ సిటీ ఇంటిమేషన్ లింక్ అయితే లేదు, డైరెక్ట్గా ఈ కాల్ లెటర్ లింక్ అయితే ఇచ్చారు. కాబట్టి మీరు డైలీ అయితే మీరు చెక్ చేసుకోవాల్సి ఉంటుంది మీకు ఎగ్జామ్ ఎప్పుడు ఉంది అని. సో ఈ కాల్ లెటర్ మీద క్లిక్ హియర్ బై లింక్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ అయిన తర్వాత మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ ఎంటర్ చేయండి. తర్వాత కింద డేట్, మంత్, ఇయర్ ఎంటర్ చేసిన తర్వాత ప్రతి ఒక్కరికి ఒక కొత్త క్యాప్చా అయితే వస్తుంది. ఆ యొక్క కొత్త క్యాప్చాని ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత కింద లాగిన్ అనే ఆప్షన్ ఉంటుంది. సో మీరు లాగిన్ అవ్వాలి. లాగిన్ అయిన తర్వాత 4th ఆప్షన్లో ఈ కాల్ లెటర్ అని కనిపిస్తుంది, అంటే మీ యొక్క హాల్ టికెట్. దాన్ని మీరు డౌన్లోడ్ చేసుకోండి. మీరు ఎగ్జామ్ హాల్కి తీసుకువెళ్ళవలసింది మీ యొక్క హాల్ టికెట్ అనేది కలర్ జిరాక్స్ అయితే తీసుకోండి. దాంతోపాటు మీ యొక్క ఐడి ప్రూఫ్ అయితే ఉండాలి. ఆధార్ కార్డ్ లేదా పాన్ కార్డ్, మీ దగ్గర ఓటర్ ఐడినా సరిపోతుంది. ఏదో ఒక ఒరిజినల్ కార్డ్ అయితే ఖచ్చితంగా ఉండాల్సిందే. దీనితో పాటు 2 పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ కూడా కావాలి. పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్, అలాగే ఆధార్ కార్డ్, హాల్ టికెట్, ఈ మూడిట్లో ఏవి లేకపోయినా మిమ్మల్ని అయితే ఎగ్జామ్ హాల్లోకి అలో చేయరు. అలాగే ఎగ్జామ్లోకి మీకు అలో చేయనివి స్మార్ట్ వాచ్లు, బ్లూటూత్, ఇయర్ ఫోన్స్, క్యాలిక్యులేటర్ వంటివి అలో అయితే చేయరు. తర్వాత మీరు పెన్నులు, పెన్సిల్ కూడా తెచ్చుకుంటారు కొంతమంది తెలియకుండా. అటువంటి ఏమి తెచ్చుకోకూడదు. మీకు రఫ్ పేపర్గా పెన్ను కూడా వాళ్ళే ఇస్తారు. మళ్ళీ ఎగ్జామ్ అయిపోగానే పెన్ను వాళ్ళే తిరిగి తీసుకుంటారు. అలాగే లేడీస్ గొలుసులు, ఉంగరాలు, బ్రాస్లెట్స్ ఇటువంటివి ఏమైనా తెచ్చుకుంటారు. సో అవన్నీ నెగ్లెక్ట్ చేయాలి. మీరు ఎగ్జామ్ వాళ్ళకి తీసుకురాకూడదు. ఒకవేళ తెచ్చుకుంటే మీరు బయట పెట్టుకోండి ఇవన్నీ. అలాగే ఫీమేల్స్ గోరింటాక్ అయితే అస్సలు పెట్టుకోకూడదు, ఎందుకంటే మీకు బయోమెట్రిక్ ఫెయిల్ అవుతుంది. అలాగే ఎవరైనా డిజి లాకర్లో మీ యొక్క ఆధార్కి లాక్ వేసుకుంటే లాక్ తీసేయండి, ఎందుకంటే మీకు ఇక్కడ మెయిన్గా కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్లో మీ యొక్క ఫింగర్ ప్రింట్ స్కాన్ చేసిన తర్వాతనే మీకు ఎగ్జామ్ యొక్క డేట్ అయితే ఓపెన్ అవుతుంది. అప్పుడే మీరు ఎగ్జామ్ రాయగలరు. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే మీ యొక్క రైల్వే జోన్ ఏంటో కామెంట్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.